నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం. మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు అక్రమంగా సంపాదించిన 4 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. ప్రభుత్వం 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇచ్చి కష్ట సమయంలో అందరినీ ఆదుకుందన్న ఎమ్మెల్యే. రాష్ట్రంలో కొనసాగుతున్న వలస కార్మికుల తరలింపు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలకు 10,000 మందిని తరలించిన అధికారులు. లైంగిక వేధింపులకు వివాహిత బలి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కరకువాగు గ్రామంలో ఘటన. కర్నూలు జిల్లా నందికొట్కూరులో రెచ్చిపోతున్న వేటగాళ్లు. రోళ్లపాడు అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణలో విఫలం అవుతున్న అటవీ అధికారులు. నిజామాబాద్ బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఎంపీ ధర్మపురి అరవింద్ బంజారాహిల్స్లోని తమ స్వగృహంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ మై హోమ్స్ వ్యాపార అధినేత రామేశ్వరరావు ప్రభుత్వానికి సంజాయిషి చెంపాలని, అక్రమంగా సంపాదించిన 4 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రజలకు అప్పగించాలని, నల్గొండ జిల్లాలోని మేళ్ల చెరువు గ్రామ పరిధిలో మైనింగ్ కంపెనీ అధినేతను తమ పార్టీలోకి మార్చుకొని ఆ కంపెనీకి ఉన్న లెక్కలన్నీ మాఫీ చేయాలని జరుగుతుందన్నారు. బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని, తెరాస పాలనలోని తప్పులన్నీ బయటపెట్టి తగిన గుణపాఠం నేర్పుతుందని ఆయన అన్నారు. దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూలు ఆడ పాపం సాగర్ సిమెంట్ వాళ్ళకి సిమిలర్ సేమ్ కేసులో సాగర్ సిమెంట్ వాళ్ళకి రిజెక్ట్ చేశారు ట్రాన్స్ఫర్ ఆఫ్ మైనింగ్ లీజ్. ఆ జియో కూడా ఉన్నది నా దగ్గర. ఇక ఇక్కడ శ్రీ జయజ్యోతి సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసేటప్పుడు లిమిటెడే, మళ్ళీ దాన్ని కూడా ప్రైవేట్ లిమిటెడ్ చేసిర్రు వీళ్ళు టేక్ ఓవర్ చేసినాక. 2013లో జయజ్యోతి సిమెంట్స్ వాళ్ళే అంటే యజమానులే మా ఓనర్షిప్ మారిపోయింది అని వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు. 100% ఓనర్షిప్ మారిపోయింది. ఇందులో అయితే మేనేజ్మెంట్ కూడా మారింది, డైరెక్టర్లు రిజైన్ చేసిండ్రు కూడా. ఓనర్షిప్ మారింది, మేనేజ్మెంట్ మారింది. అది ఇంకా దీనిలో కథ ఏమున్నదంటే, నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ నిన్న నేను ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నా అని తెలిసినాక వీళ్ళ భాగవతాలు ఇంకా చాలా ఫోన్లు వచ్చినాయి. జయజ్యోతి సంస్థ నీ నానా ఇబ్బందులు పెట్టింది, వాళ్ళ లీజులలో నానా ఇబ్బందులు పెట్టింది, అన్ని పెట్టి బెదిరించి ఈ డీల్ కుదుర్చుకున్నారు మైహోమ్ వాళ్ళు అని నాకు దాని మీద కూడా ప్రూఫ్లు రాత్రి నుంచి వస్తా ఉన్నాయి. అది నేను ఎక్కడ ఇవ్వాలనో అక్కడ ఇస్తాను. ఇంకా వీళ్ళు మైహోమ్ వాళ్ళు మాకు మైనింగ్ తోటి సంబంధం లేదు, జయజ్యోతి సిమెంట్ కి అదివరకు ఉన్న మైనింగ్ తోటి అని వివిధ డిపార్ట్మెంట్లకి రిప్లై ఇవ్వడం జరిగింది. మరి అయినప్పుడు మరి ఫ్యాక్టరీ నడుపుకునే ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాం, నీ ఫ్యాక్టరీ నడవలేదా? పోయి ఎలక్ట్రిసిటీ బిల్లులు తీయాలి, ఆ టైంలో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లులు తీయాలి. ఫ్యాక్టరీ నడితే మీటర్ గిరుమని తిరుగుతుంది కదా. ఇందులో సీరియస్ ఇన్వెస్టిగేషన్ కావాల్సిన అవసరం ఉంది. కూడా ఇంకో విషయం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసుని రెఫర్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అఫేర్స్. డోలా ఒపీనియన్ ఇచ్చింది ఇది ట్రాన్స్ఫర్ కుదరదు అని. ఆ డోలా ఒపీనియన్ ఇచ్చింది, దాన్ని కూడా వీళ్ళు మేనేజ్ చేసి ఆ మేనేజ్మెంట్ లో ఉన్న ఆఫీసర్లు, స్టేట్ లెవెల్లో ఉన్న మైనింగ్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ లో 2016 అనుకుంటా, 2016లో 19/10/2016 జియో ఎవరున్నారు, ఏ మంత్రి ఉన్నాడు, ఏం ఆఫీసర్లు ఉన్నారు, ఇవన్నిటి కూడా ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది 100 కోట్లు 1000 కోట్ల రూపాయల జరుగుతున్న స్కామ్. ఇది వీళ్ళ మైనింగ్ అంతా సీజ్ చేయాలి. ఫ్యాక్టరీలో భూములు కూడా ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు కూడా బంద్ కావాలి. రంజాన్ పండుగ సందర్భంగా పెద్దపల్లిలో 1000 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఏసీపీపీ హబీబ్ ఖాన్, వైస్ చైర్మన్ నాజ్మీర్ సుల్తాన్, మెబిన్, కౌన్సిలర్ పైడా పద్మారవి, నూర్జాన్, అష్రాఫ్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
किसका उन्होंने लेके हट कर रहे थे चलो नहीं आइए పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు వారికి పండుగ సంతోషంగా జరుపుకోవాలి. పేద ముస్లిం బిడ్డలందరూ కూడా ఈ పండుగ దినాన్ని సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో ఆ పండుగ రోజు అవసరమైనటువంటి వస్తువులు సేమ్యా పాయసం ఇటువంటి చేసుకోవడానికి వస్తున్న వస్తువులన్నీ కూడా వారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జిల్లా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మోతోల్ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా రాహుల్, ప్రధాన కార్యదర్శిగా విజయ్, ఉపాధ్యక్షులుగా ఈర్ల గణేష్, లక్షదీప్, ట్రెజరర్గా పండరి, ఉప కార్యదర్శిగా అజరుద్దీన్, కార్యవర్గ సభ్యుడిగా లక్ష్మణ్, అక్షయ్, అరీఫ్, బషీర్ని ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గ ఎన్నిక అనంతరం జిల్లా అధ్యక్షులు వెంకటగారి భూమయ్య మాట్లాడుతూ భేదాలు లేకుండా ప్రతి జర్నలిస్టుకి న్యాయం జరిగేందుకు తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ స్థాపించడం జరిగిందని అన్నారు. మీడియా మిత్రులపై దాడులు జరిగితే కలిసి పోరాడి న్యాయం జరిగేలా సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుపతి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యోగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, దుర్గాప్రసాద్, పోతాజీ తదితరులు పాల్గొన్నారు. చిన్న పత్రికల విలేకరులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి, అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను నివారించడానికి, జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క, అది చిన్న పత్రికైనా పెద్ద పత్రికైనా, ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ అందే విధంగా పోరాడటానికి ఈ యూనియన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ శనివారం రోజున ముదోల్ మండల నియోజకవర్గ తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ ముదోల్ మండల అధ్యక్షుడిగా సోన్కాంబ్లే రావుల్ను, ప్రధాన కార్యదర్శిగా విజయ్ జోంద్లేను, ఉపాధ్యక్షులుగా ఈర్ల గణేష్, లక్షదీప్, ట్రెజరీగా నాందడపుల పండరిని, జాయింట్ సెక్రటరీగా ఎండి అజారుద్దీన్ని, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణ్ మేరెల్వాల్, సోన్కాంబ్లే అక్షయ్, సలావుద్దీన్, అదేవిధంగా అబ్దుల్ బాసిర్లను ఎన్నుకోవడం జరిగింది. హెల్త్ కార్డ్స్ ఇవ్వకపోవడం, ఇలా ప్రతి మీడియాలో పనిచేసే జర్నలిస్ట్ అందరికీ కూడా ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డ్స్ ఇచ్చి వారికి హెల్త్ కార్డ్స్ ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇవ్వాల్సి ఉన్నది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో వారికి ఇన్సూరెన్స్ 15 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు జర్నలిస్ట్ ఊసే ఎత్తడం లేదు. ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో కూడా పానానికి పానం తెగించి జర్నలిస్టు పత్రికా రంగంలో పనిచేస్తున్న సందర్భం ఉంది. కనీసం వారిని ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా జర్నలిస్టు చాలా కష్టపడాలనే పరిస్థితి లేకుండా ఓన్లీ వాళ్ళ ప్రజాప్రతినిధులను ఓడించుకోవడం తప్ప జర్నలిస్టులను తిట్టడం జరుగుతుంది. ఇప్పుడు అది మార్చి ఇప్పుడు ఉన్నటి మీడియా మిత్రులందరికీ కరోనా జీతభత్యం కాకుండా వారికి ఒక నెలకు 10,000 రూపీస్ ఇచ్చి ప్రతి జర్నలిస్ట్ని ఆదుకోవాలి. అందులో అక్రిడిటేషన్ ఉన్నా లేకపోయినా మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక జర్నలిస్టే. పత్రికా రంగం అనేది ఎట్టుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారి పత్రికా రంగానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆయన ఒక జర్నలిస్ట్ కిందికి వెళ్తారు. కాబట్టి వారిని కూడా ఆదుకొని ముందుకు తీసుకెళ్తారని మేము ఆ విధానానికి కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ జర్నలిస్ట్ తరఫున తెలియజేస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మైనార్టీలు మరియు విలేకరులకు మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కష్ట సమయంలో నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారని, అలాగే ప్రభుత్వం 12 కిలోల బియ్యం 1,500 రూపాయలు ఇచ్చి ఈ కష్ట సమయంలో అందరినీ ఆదుకుందని అన్నారు. కొత్తకోట పట్టణంలో ఎన్నడూ లేని విధంగా 20 కోట్లు విడుదలైనాయని, ప్రస్తుతం 6 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుత్త మౌనిక, సింగిల్ విండో చైర్మన్ వంశీచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము మాట్లాడుతున్నది కరెక్టా? ప్రజలు తెలివిగా ఆలోచన చేస్తున్నారు. మనం చెప్పే మాటలు నిజాలు చెప్తే నమ్ముతారు తప్ప అబద్ధాలని చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఆయన మాట్లాడి, విషయంలో మాట్లాడి పని చేస్తావు,
ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్నందుకే కదా ఇక్కడ 10 మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలను గెలిపించారు. ఎలక్షన్ల కంటే ముందు నేను కేటీఆర్ గారి దగ్గరికి పోయి ప్రత్యేకంగా భూత్పూర్ మున్సిపాలిటీకి, కొత్తకోట మున్సిపాలిటీకి ఒక్కొక్క మున్సిపాలిటీకి 20 కోట్ల నిధులు తీసుకొచ్చి మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా అన్ని టెంకాయలు కొట్టినాం. కొట్టిన తర్వాత టెండర్ల కొరకు కొంచెం 4 రోజులు లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఎలక్షన్లు, ఓట్లు ఇదే ఆలోచన ఉన్న ప్రతిపక్ష నాయకులు ఈ స్టోన్కు ఈ శిలాఫలకం నుంచి ఆ శిలాఫలకం, ఆ శిలాఫలకం నుంచి ఇంకో శిలాఫలకం పాదయాత్రలు చేశారు. ఇలా పాదయాత్రలు చేసుకుంటే ఏం మాట్లాడారు? 20 కోట్లు దేనే లేదు, అబద్ధాలు చెప్పిండు ఎమ్మెల్యే గారు, ఆ నిధులే లేదు అని చెప్పి. మరి ఇలా మీకు అన్న ముందలు కనిపిస్తలేవు కొత్తకోటలో ఎంత బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయో. ఇలా రోడ్లకు సంబంధించి 6 కోట్ల టెండర్లు అయిపోయి ఎంత బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఇంకా 14 కోట్లకు సంబంధించి కరోనా లేకపోతే ఇదివరకు ఆ పనులు కూడా స్టార్ట్ అయ్యేది. దాదాపు 3 నెలల నుంచి కరోనా నేపథ్యంలో మిగతా పనులకు టెండర్లు కాదు. ఒక రాజకీయ పార్టీగా, ఒక హోదా గల ఎమ్మెల్యేగా ఉండి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఏది నిజాయితీగా ఏది చేస్తామో మాకు కేసీఆర్ గారు గదే చెప్పారు. ఏది చేస్తామో గదే చెప్పాలి. చెయ్యని దాని గురించి మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా అదే రాజకీయ నాయకులు ఏమంటారు? రాలేదు, నిధులే లేవు అన్నోళ్ళు ఇలా గదే రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. వార్డులలో తిరిగినప్పుడు ఈ శంకర సముద్రం కాలువ మోరీలు ఎన్ని ఏళ్ళ నుంచి తీయలే. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నేను తిరిగిన సందర్భంగా చాలా వార్డులలో ఈ చర్చి దగ్గర కానీ ముస్లిం వాడలో కానీ తిరిగినప్పుడు సార్ ఇన్నేళ్ళ నుంచి ఉంది, మీటర్ 2 మీటర్లు ఉంది తీయాలని చెప్పి. ఇలా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు ఎక్కడో అక్కడ జిద్దు మీద నిలబడి పని చేస్తూ ఉన్నాం. పని చేస్తున్న దగ్గర ఒక చిన్న ఏదో నీళ్ళు ఆగినాయని చెప్పేసి దాన్ని ఫోటో కొట్టి పని 99 పనులు చేస్తే ఆ పనులు కనిపిస్తలేవు. ఒక్క దగ్గర నీళ్ళు కనిపించేసరికి దానికి కనిపిస్తే వాళ్ళు మనుషులన్నారా ఏమనాలని అర్థమవుతుంది. ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు ఎట్లున్నాయి? దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రైతులు పండించిన పంట ప్రభుత్వం కొనలే. కేసీఆర్ గారు 30,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చి ప్రతి ఊర్లో సెంటర్ పెట్టి వరి కొనుగోలు సెంటర్లు ప్రతి ఊర్లో పెట్టి వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఒడ్డు కొనుక్కొని పోయారు. ఒక రాజకీయ పార్టీ బీజేపీ అధ్యక్షుడు మరి మనిషి అనాలా మూర్ఖుడు అనాలా అర్థం కాదు. కామారెడ్డి పట్టణంలోని ఫిలాడెల్ఫియా చర్చిలో ఫాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, తెరాస పార్టీ కార్యకర్తలు, నాయకులు, కామారెడ్డి జిల్లా ఫాస్టర్లు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దైవ ప్రార్థనలు చేస్తూ శాంతి కోసం, ప్రేమ కోసం యేసు ప్రభు ఇచ్చిన సందేశాన్ని మానవ జాతికి విస్తృతంగా చెందే విధంగా ప్రచారం చేస్తూ ఆ దైవ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పాస్టర్లందరికీ ఈ కష్ట సమయంలో నా వంతు చిన్న కానుక ఇవ్వాలని నిర్ణయించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్న జాషువా గారికి, అదేవిధంగా పున్న రాజేశ్వర్ గారికి, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మిత్రులు పిప్పిరి సుష్మా వెంకటి గారికి, అదేవిధంగా 1వ వార్డు కౌన్సిలర్ సోదరిమణి శ్రీమతి గడ్డమీది రాణి మహేష్ గారికి, పార్టీ సీనియర్ నాయకులు మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిగా జాషువా గారు, మా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మానవ జాతికి, అందులో ఒక భాగంగా పాస్టర్స్ కూడా 2 నెలల నుంచి మన చర్చిలలో ప్రార్థన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ సమయంలో
కొంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, గుడ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులకు వారి స్వంత రాష్ట్రాలకు తరలించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్ల ద్వారా నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒరిస్సా మరియు జార్ఖండ్ రాష్ట్రాలకు 10,000 మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలకు లైంగిక వేధింపులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. మొన్న కొత్తగూడెంలో విద్యార్థిని లైంగిక వేధింపులు, అత్యాచారం ఘటన మరవకముందే పాల్వంచలోని కరకవాగు గ్రామంలో లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలైంది. వేధింపులు భరించలేక బలవన్ మరణానికి పాల్పడింది. ఒక వ్యక్తి వివాహితను లొంగ తీసుకొని ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత చికిత్స పొందుతూ కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో కన్నుమూసింది. వివాహితను ప్రలోభపెట్టి లొంగ తీసుకున్న ఓ ప్రబుద్ధుడు డబ్బుల కోసం వివాహితను వేధింపులు గురిచేసి డబ్బులు ఇవ్వకపోవడంతో అసభ్యకరమైన పోస్టును సోషల్ మీడియాలో పెట్టారు. ఊరంతా ఆ వీడియోలు చూడడంతో అవమానానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకున్న దయానీయ ఘటన పాల్వంచలో చోటు చేసుకుంది. వివాహిత మహిళను లోబర్చుకున్న ఇద్దరు యువకులు ఆమెతో నగ్న దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కుటుంబం స్థానికంగా 15 ఏళ్లుగా నివసిస్తున్నారు. వివాహితను స్థానిక యువకుడు తరచూ లైంగికంగా వేధిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించాడు. డబ్బులు ఇచ్చేందుకు మహిళ నిరాకరించడంతో వాట్సాప్లలో సెండ్ చేశాడు. నగ్న దృశ్యాలు వాట్సాప్లలో రావడంతో అవమానంగా భావించిన మహిళ పురుగుమందు సేవించింది. కొత్తగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మహిళపై జరుగుతున్న వరుస సంఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జరిగినా కూడా నేను నా బిడ్డకు చెప్పుకోవాలి. నిన్న మాత్రం బాత్రూంలో నీళ్లు పెట్టుకుంటాడు, రాళ్ళు వేసాడు, వేసేలేక భయం తప్పెట్లు కొట్టాడు. నా కొడుకాడు బాని నన్నాడు బాని వస్తుంటాడు. మా పిల్ల అరుతుంటాడు, ఎవడురా నీ తాళం చేయబోతుంటే వచ్చింది. ఇక వాళ్ళ అమ్మ వచ్చింది, వచ్చేసేసా కట్టి పట్టుకొని కట్టేసి 10 మందికి 20 మందికి చూపిస్తాను. ఇంటిలోకి వచ్చింది. ఇంటిలో నేను కట్టులు పడిన బిడ్డలు కన్నా పొద్దున నేను పాలకెళ్ళనిచ్చి రాళ్ళు వేయటం, తప్పెట్లు కొడతాం చేశారంట. చేస్తే మా ఆమె తిట్టిందంట. మా ఆమె తిడితే మా అమ్మేనికి వాళ్ళు వచ్చి కొడతానికి వచ్చారంట. ఎందుకు తిడుతున్నావు ఏంటంటే మీ ఊరిని రాళ్ళు వేసిన వాళ్ళని తిడుతున్నాను అని చెప్పిందంట. చెబితే వినకుండా గొడవ చేశారంట. అది గొడవ అది నాకు చెప్పాల. మళ్ళీ సాయంత్రం మీ పొలం వెళ్ళాం, అందరం వెళ్ళి చేసుకుని వచ్చాం 12ంటికి. అన్నది అట్టున్నాం. సాయంత్రం మళ్ళీ ఏం జరిగిందో ఏమని తాత తినడానికి వెళ్ళాం. వచ్చేకి ముందాగి నేను మామూలు టార్చర్ పెట్టలేదు. నన్ను నేను బతకడం నాకు ఇది లేదు, ఫోటోలు ఉన్నాయి అని అయ్యి ఉన్నాయి అని వీడియోలు ఉన్నాయని బెదిరిస్తున్నాడు. ఇక నేను ముందాగాను అని ఫోన్ చేసింది నాకు. నేనంటే ఇప్పుడు ఫోన్ చేసిన నా 5:30 అప్పుడు. ఎవరంటే ఇబ్బంది పెట్టేదామని వెంకన్న, సునీత, మధు అనేవాడు మెయిన్. మధు ఏ ఊరు వాళ్ళది? గేట్ తండ. వరంగల్ నగరంలో కాశీబుగ్గ ప్రాంతంలోని ఓ సిటీ మినీ ఇండోర్ స్టేడియంలో 10-11 వార్డులలో నిత్యావసర సరుకులను తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మరియు స్థానిక కార్పొరేటర్లు కలిసి నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 25,000 నిరుపేద కుటుంబాలకు ఒక వారానికి సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఈ యొక్క కార్యక్రమానికి గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద మందికి ఈరోజు మనం చేసే సేవా కార్యక్రమం మీరు మాలాంటి వాళ్ళని పిలిచి మీరు మాట్లాడినప్పుడు అన్న ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా ఇబ్బంది ఉంటుందన్న, చేయలేము, చాలా ఇబ్బందులు పడతాయంటే రాజేందర్ నీకు అలాంటిది ఏం లేదు నేనున్నా అని నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించిన నిజంగా మా దేవుడుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నాయకుడు వాళ్ళకుండే సబార్డినేట్ ఉండే లీడర్లందరినీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆదుకోవాలో, ఏ విధంగా వెన్నుతట్టి నిలబడాలో అన్న నిదర్శనం దానికి. మరి ఈరోజు ఎంతమంది ఏదో విధంగా ఉన్నా కూడా, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా నేను మాత్రం పేదలకు అండగా ఉంటా. సోదరుడు రాజేందర్
నాకు సోదరుడే కాదు, ఆయన నాకు తెలిసి నెలలో కూడా కంటే. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజేంద్ర, ముఖ్యంగా దీని యొక్క ప్రధాన ఉద్దేశం, నేను నా భార్య ఇద్దరం కూర్చొని ఏమేమి అవసరం ఉంటే ఒక కుటుంబానికని. ఎందుకంటే మేము భార్యాభర్తలం ఇద్దరం, నా ఇద్దరు కొడుకులు వాళ్ళ చదువులలో బయటున్నారు. మాకు ఎదిగే ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఏమేమి ఆశ్చర్యపడతాయండి అన్ని రాసుకున్నాం. మా అన్న మా కుమార్ సార్ కూడా మా రమేష్ అన్న అందరూ కూడా సలహా ఇచ్చి దీని ఒక అందరికి కుటుంబానికి ఒక నెలకు సరిపడా టూత్పేస్ట్ కానీ, సబ్బు కానీ, మాస్క్ కానీ, ఇక చింతపండు, ఉప్పు, బియ్యం, షుగరు అన్ని నెలల మీరు ఇంత మీకు అర్థమవుతుంది కదా కథ అంతా. దాని అంతా మీరు సంతోషంగా ఉండాలన్నది నా తృప్తి. కాబట్టి నా తృప్తి కోసం చేసినది మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే దాతలు కూడా వాళ్ళందరూ నోరేసి అడగగానే పూర్తి స్థాయిలో సహకారం చేసి 40% వాళ్ళు ఇస్తే 60% నా జీవితం పెట్టి వాళ్ళు మేము అందరం కలిసి మీకు సహాయం చేస్తున్నాం. ఇది రాజేంద్ర డివిజన్ కాబట్టి నేను రాజేంద్ర ఇప్పుడు ఆయన ప్రసంగంలో చెప్పిండు. సూర్యాపేట శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుడకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం దూరాజపల్లిలో ఇంటింటికి తిరిగి రంజాన్ తోఫా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల జడ్పీటీసీ జీడి భిక్షం, 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్, టీఆర్ఎస్ నాయకులు కిరణ్ మరియు దూరాజపల్లి పట్టణానికి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. రాత్రి మరి 3 గంటల వరకు ఉండి సమీక్షించి ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి ఇవ్వమని అన్నందుకు ఈరోజు అదేవిధంగా దానిలో భాగంగానే మన సూర్యాపేట జడ్పీటీసీ జీడి భిక్షం గారు కానివ్వండి, ఈ కిరణ్ గారు కానివ్వండి, మరియు భరత్ గారు, కౌన్సిలర్ భరత్ గారు, వీరు వచ్చిరు మన వార్డుకు. వారందరికీ వారి ముగ్గురు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకోవాలనే ఆలోచనతోనే చేసిన మన మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని ఈ సూర్యాపేట ముస్లింలు ఎప్పటికీ మర్చిపోరని నేను తెలుస్తున్నాను. దేశంలో కొంతమంది కొన్ని పార్టీల వారు ముస్లింల వల్లనే కరోనా వచ్చిందని చెప్పి ముస్లింల మతాన్ని వేరే చేసి మరియు కొన్ని పార్టీల వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు. అది మనందరూ తెలిసిన విషయం. మనం వార్తల్లో చూస్తున్నాం, వాట్సాప్లలో చూస్తున్నాం. అదంతా అబద్ధం అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్ గారు దేశంలోని ఏ రాష్ట్రంలో లేకుండా ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముస్లింకి ఇచ్చిన గౌరవం ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. అది మనం చూస్తున్నాం. వారికి మనం జీవితాంతం మన కేసీఆర్ గారికి, మన మంత్రి వారికి జగదీష్ రెడ్డి గారికి మా ముస్లిం అందరం మేము తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం అందరం రుణపడి ఉంటామని తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ శుభదినాన్ని పరిష్కరించుకొని ఇలా కార్యకర్తలు ఇంటికి పోయి ఇవ్వటం అనేది మనం గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసినాం, ఎంతోమంది మంత్రులను చూసినాం. మనం ఎవరు చేయలే. ఓట్ల నాడు వచ్చిన వాళ్ళని చూసినాం, మనం ఎలక్షన్ రోజు వచ్చిన వాళ్ళని చూసినాం తప్ప ఇంకా 4 సంవత్సరాల ఓట్లు ఉన్నాయి. మరి రేపు మున్సిపాలిటీ ఓట్లు అయిపోయినాయి. అయినా సరే ఇప్పుడు ఏ సందర్భం లేకున్నా సరే నా ముస్లిం మహిళా మనులు పండుగ చేసుకోవాలి పీదలు అని చెప్పి ఆలోచనతో చేసిన మన మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో రామచంద్రాపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తయ్యారు. పోలీస్, వైద్య, రెవెన్యూ అధికారులు పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుల వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఓల్డ్ టీబీ కేసు అండి. సో అతనికి టీబీ మళ్ళీ లక్షణాలు కొంచెం అనిపించినట్టు మళ్ళీ కలవకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఎక్స్రేను ప్లస్ ఆయనకు మిగతా టెస్ట్ చేస్తే ఆయన కొంచెం టీబీ మళ్ళీ ఇదైనట్టు టీబీ లక్షణాలు కనిపిస్తే వాళ్ళకి చెస్ట్ హాస్పిటల్ హైదరాబాద్కి పంపించారు. చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డలో చూశాక వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు కింగ్ కోటి హాస్పిటల్ పంపించారు. కింగ్ కోటి హాస్పిటల్లో ఆయనకు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందండి నిన్న. సో ఈ ఊరు మొత్తాన్ని మేము క్వారంటైన్ చేస్తున్నాం. అతను ఎక్కడెక్కడ తిరిగారు అనేది ప్రైమరీ కాంటాక్ట్ మా దగ్గర ప్రజెంట్ ఉన్న ప్రస్తుతం 19 మందిని ప్రైమరీ కాంటాక్ట్గా గుర్తించాము. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కలవకుర్తిలో కూడా ఎవరెవరితో వాళ్ళు కాంటాక్ట్ అయింది అన్నది ఇప్పుడు మేము లిస్ట్ తీస్తున్నాం. పెరిగే అవకాశాలు ఉన్నాయండి. దాదాపు ఒక 20-25 మంది అయితే ఇప్పటి వరకు మనకు ట్రేస్ అవుట్ అయింది. అతను ఒక పెళ్లి కూడా అటెండ్ అయ్యాడు. సో ఆ పెళ్లిలో ఎవరెవరు వచ్చారో ఎక్కడికి వచ్చారో వాళ్ళు కూడా మేము ట్రేస్ అవుట్ చేస్తాం. తర్వాత చారగొండలో అతను బట్టల షాప్ దగ్గర షాపింగ్ చేశారు. సో అక్కడ ఆ షాప్ కూడా క్వారంటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు అండ్ మెడికల్ అండ్ పంచాయతీరాజ్ అందరు కలిసి ఎంఆర్ఓ అందరు కలిసి ఇప్పుడు ఈ ఊరి మొత్తాన్ని క్వారంటైన్ పెట్టామని మొత్తం కంటైన్మెంట్ చేసేసి దీన్ని మొత్తం అందరినీ హోమ్ క్వారంటైన్ చేస్తున్నాము. కానీ ఎవరైతే వాళ్ళ బాబును వాళ్ళ అత్త ఉందో వాళ్ళు మాత్రం చాలా క్లోజ్ కాంటాక్ట్స్ కాబట్టి వాళ్ళ భార్య కూడా రావాల్సి ఉంది.
క్లోజ్ కాంటాక్ట్ కాబట్టి వీళ్ళని రేపు మార్నింగ్ షిఫ్ట్ చేసేసి వీళ్ళకి కూడా స్టాఫ్ తీసి పంపిస్తాం. నగరంలో గత 60 రోజులుగా విరామం లేకుండా వీబీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోజు ఆహార పంపిణీ చేయడం జరుగుతుంది. పేదల పెన్నిధి బండారు సుబ్బారావు గారి సౌజన్యంతో వీబీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర ఆహార పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. 60 రోజు సందర్భంగా ఆహార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ యాక్టర్ మరియు బిగ్ బాస్ ఫేమ్ రోహిణి విచ్చేశారు. ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ వీబీజీ సేవలు అభినందనీయమని మరియు బండారు సుబ్బారావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీబీజీ చైర్మన్ ప్రసాద్, ఫౌండర్ రాజు, ఫౌండర్ శ్రీహరి, వీబీజీ కమిటీ మెంబర్స్ గుండా శ్రీనివాస్, మిగతా సభ్యులు పాల్గొన్నారు. హలో, నేను మీ రోహిణి అండి. వీబీజీ ఫౌండేషన్ వాళ్ళు రాజు గారు ఫుడ్ డొనేషన్ ఈరోజు 60th డే. లాక్డౌన్ అయిన దగ్గర నుంచి 60 days నుంచి ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. ఎంతోమందికి ఫుడ్ అవైలబుల్ లేని వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఈరోజు 60th డే కారణంగా నన్ను గెస్ట్గా పిలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా చేతుల మీదుగా 500 ప్యాకెట్స్ వరకు నేను డొనేట్ చేశాను. సో రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మా స్పాన్సర్ అయిన సుబ్బారావు గారు, బండారు సుబ్బారావు గారికి థ్యాంక్ యూ అలాట్. నిజంగా లాక్డౌన్లో చాలామంది ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక స్టెప్ తీసుకొని ఇట్లా డొనేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లానే కొనసాగించాలి. అండ్ వీబీజీ ఫౌండేషన్ వాళ్ళు ఇంకా మంచి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంటే మీరు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నాకు తెలుసు. ఇప్పుడు కూడా మీకు వేరే ప్రోగ్రామ్ ఉన్నా కూడా మీరు వచ్చారు. వేరే ఫుడ్ అసిస్టెన్స్ ఏంటంటే ఒక 20 days వరకు గ్రాసరీస్ అన్ని డొనేట్ చేస్తారు. చెప్పారు కదా. సో రియల్లీ థ్యాంక్స్ అలాట్. మా వీబీజీ ఫౌండేషన్ నుంచి ప్రతి మెంబర్ నుంచి మీకు చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నవరత్నాలను రాష్ట్ర ప్రజలకు నజరానాగా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టీడీటీ పాలక మండలి సభ్యుడైన మూరంశెట్టి రాములు ఆధ్వర్యంలో తిరుమల ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా తిరుపతిలోని అలిపిరి వద్ద వలస కార్మికులు, పాదాచారులకు అన్నదానంతో పాటు అంబలి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించవద్దన్న ముఖ్యమంత్రి జగన్ పిలుపునందుకొని అంబలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు నరసింహులు, సభ్యులు వికాస్, మనోజ్, మనోహర్, ఇతర ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు పాలక మండలి సభ్యులైనటువంటి మురంశెట్టి రాములు గారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర అన్నదానము అలాగే అంబిలి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన ఎక్కడో ఉన్నా కూడా ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ చేయడం, ఎందుకంటే మనము ఎక్కడైతే ఉన్నామో అక్కడ చేయడం అనేది జనరల్గా జరిగేది. కానీ వారు ఎక్కడో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాల ఆరోగ్యాలు వాళ్ళని కోరుకుంటూ, అలాగే ఆర్యవైశ్యుల్లో స్వామివారి దగ్గర చెప్పుకోదగ్గ వ్యక్తిగా ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఎన్నో చోట్ల భక్తి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాములు గారే అలాంటి వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మా ఆర్యవైశ్యులు తిరుపతి ఆర్యవైశ్య సంఘం తరఫున మేమందరం కూడా ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మూరంశెట్టి రాములు గారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది పేదలు, వలస కార్మికులు పనులు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులతో అలమటిస్తున్నటువంటి వేళ ఇటువంటి అన్నదాన కార్యక్రమాన్ని, అంబిలి కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకనంటే మనసున్నటువంటి మనుషులు, అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఈ సందర్భంగా సమాజంలో బాధలు పడుతున్నటువంటి ప్రజలని, పేదలని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా రాములు గారు తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఇక్కడ తిరుపతి లాంటి పట్టణాల్లో కూడా వాళ్ళ మిత్రమండలితో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది టీటీడీ ఉద్యోగ సంఘాలుగా మేము హర్షిస్తున్నాం. వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం. మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు అక్రమంగా సంపాదించిన 4 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. ప్రభుత్వం 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇచ్చి కష్ట సమయంలో అందరినీ ఆదుకుందన్న ఎమ్మెల్యే. రాష్ట్రంలో కొనసాగుతున్న వలస కార్మికుల తరలింపు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలకు 10,000 మందిని తరలించిన అధికారులు. లైంగిక వేధింపులకు వివాహిత బలి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కరకువాగు గ్రామంలో ఘటన. కర్నూలు జిల్లా నందికొట్కూరులో రెచ్చిపోతున్న వేటగాళ్లు. రోళ్లపాడు అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణలో విఫలం అవుతున్న అటవీ అధికారులు.
సమగ్ర సమాచార శ్రవంతిగా చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.